నా జీవితంలో ఒక చిన్న సాక్ష్యం చెప్పమంటారా? నేను సరిగ్గా 10వ క్లాస్ చదువుతున్న సమయాలలో, అది చిన్న వయసు, మా గ్రామములో నాకు మంచి జ్ఞానం కలిగిన వ్యక్తిగా ఉన్నాను. నేను 6వ క్లాసులోనే వడ్డీ లెక్కలు వేసేటోని. సహజంగా వడ్డీ లెక్కలు అంటే క్వాంటి వారి ఇంటికి పోవాలి. తెలిసి క్వాంటివాళ్ళు గుర్తే కదా, షాపులు క్వాంటివాళ్ళకి ఉంటాయి కదా. ఊర్లో ఉన్న వాళ్ళందరూ క్వాంటిల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వేస్తేనే వాడు వడ్డీ లెక్కలు వేస్తాడు. కానీ మా ఇంటికి వస్తారు వడ్డీ లెక్కల కోసం నా దగ్గరికి. క్వాంటోడికి నమ్మి కుళ్ళు, వీడు ఎంత బొడ్డోడు బెత్తడి అంత లేడేది, వీడేది ఇటు వడ్డీ లెక్కలు వేస్తాడని చెప్పేసి నా మీద కుళ్ళు. క్వాంటోళ్ళకి మహా కుళ్ళు, వీడు జనం అంత లేడు, వీడు వడ్డీ లెక్కలు వేస్తాడు, అందరూ అటే పోతున్నారు. మంచి జ్ఞానం. మా ఊర్లో ఉన్న వాళ్ళందరూ నన్ను బట్టి వాళ్ళకి బుద్ధి పిల్లలకి బుద్ధి చెప్పుకుంటారు తల్లిదండ్రులు. పలానా వాని కొడుకు చూడు, ఎంత జ్ఞానం ఉంది, ఎంత మంచి బుద్ధి ఉంది. ఎలాంటి పాడలవాటు నాకు లేవు. చిన్న వయసులో నుంచి ఒక బూతు మాటలు నా నోట రావు. చిన్న వయసు నుంచి బూతు మాటలు నాకు రావు. మంచి మర్యాద, మంచి చదువు, మంచి జ్ఞానం. స్కూల్ అంత ఎక్కడ చూసినా అంత ఫస్టే. మా స్కూల్ టీచరు బడి స్కూల్ తల నాకిచ్చిపోతారు వాళ్ళు. మొత్తం లీడర్షిప్, ఎప్పుడు లీడర్షిప్పే, ఎక్కడన్నా లీడర్షిప్పే. మంచి జ్ఞానం, మంచి చదువు, మంచి పేరు గ్రామంలో. ఏ ఆట పోటీలు పెట్టినా మంచి ఫస్ట్ ప్రైజ్లే. మంచి హుషారుగా ఉండేవాడిని. మంచి హైట్, మంచి లావ్. నా ముందు ముగ్గురు వస్తే ముగ్గురిని పట్టుకుని ఇట్లా అంటే ముగ్గురు అలా పడిపోతారు. నా ముందు రావాలంటే వాళ్ళకి ఇవి పడాలి. జాన్ అన్నతో కబడ్డీ అన్నా, జాన్ అన్నతో కోట్లాట అన్నా, ఎందుకు తిప్పి కొడితే అండ్ మనం ఎందుకు పోతాం? మన తగాదలు మనకి ఇష్టం ఉండదు కదా. కావాలని మన దగ్గరికి వస్తారో వాడు చచ్చినట్టే. వాడిక అందరికీ భయం. మహాకృపను బట్టి 10వ క్లాసులో జ్వరం స్టార్ట్ అయింది. జ్వరం వచ్చిందండి, టైఫాయిడ్. అప్పటికి 10th క్లాస్ ఎగ్జామ్ ఫీజు కట్టాను, హాల్ టికెట్ కూడా వచ్చేసింది. సరిగ్గా జనవరి 15వ తారీఖు సంక్రాంతి పండుగ రోజు, చాలా గుర్తుంది ఇప్పటికీ. జ్వరం ఎక్కువైపోయింది. మా చిన్న పల్లెటూరు. మా కుటుంబం ఎలాంటి కుటుంబం చెప్పమంటారా? చాలా పేదరిక కుటుంబం. ఆ రోజుకి పనికి వెళ్తేనే మా కుటుంబ పోషణ. మేమిద్దరు అన్నదమ్ములం, అక్క చెల్లెలు తమ్ముళ్ళు, ఇద్దరమే. ఇక నాకంటూ చెల్లె అక్క ఎవరు లేరు. ఇక ఇద్దరం, నేను మా తమ్ముడు. ఇప్పుడు మా అమ్మకి నాన్నకి కూతుర్లు కొడుకులన్నీ మేమే. ఆ చదువుకున్న వయసులో నాకు ఈ చిన్న వయసులో మా అమ్మ ఎప్పుడు అంటుండే, బిడ్డుంటే బాగుంటుండే అని ఎప్పుడు అనుకుంటుంటండి. ఇది కొడుకులం కదా, బిడ్డుంటే బాగుంటుండే. కొందరేమో బిడ్డలుండి నాకు ఇది పుట్టింది కొడుకుంటే బాగుండేది అంటారు కొంతమంది. బిడ్డలు లేకపోతే బిడ్డుంటే బాగుండండి అని మా అమ్మ అంటుండేది ఎప్పుడు. అమ్మా అవునా, మరి నీకు బిడ్డలు ఇస్తే ఎందుకు ఏడుస్తావు? ఇంటికి వారసుడు కావాలన్నయ్యా. వాడు వారసుడు కాదు, ఉన్న ఆస్తి అంతా అమ్మేస్తాడు. తెలుసా నీకు? చూసుకునేది ఎవరంటే బిడ్డలు చూసుకుంటారో. జాగ్రత్త, కొడుకులు ఎప్పుడు నమ్మొద్దు, పెద్ద మోసగలాళ్ళు. వాడిని గంటో పెంచుతో వాడికి వస్తే మొత్తం దారబోస్తో ఏదో ఒక దాన్ని ఇచ్చి కట్టబెడతావా అంతే, నిన్ను చేయబోతాడాడు. అప్పుడెప్పుడు భార్య. అరే అమ్మ అని లేదు, నాన్న అని లేదు, అసలు చూసుకోడే. కానీ బిడ్డకి వివాహం చేసిన ఆమె ఎక్కడున్నా మా అమ్మలు ఎలాగున్నారు అని విచారించేది, ఆలోచించేది బిడ్డ ఒక్కటి మాత్రమే. అమ్మా ఈ విషయంలో మాత్రం మీరు గ్రేట్, దేవునికి స్తోత్రం. అలాగని చెప్పేసి కొడుకులను తీసేస్తానా?
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా అమ్మ ఎప్పుడు అలాగ మాట్లాడిద్ది, బిడ్డ ఉంటే బాగుంటుండే. ఎందుకంటే ఇంట్లో ఆడపిల్లరు కదా, మా అమ్మ కష్టం అవుతుండిద్ది కావచ్చు. అప్పుడు నేను ఆ మాటలు తరచు వినేసరికి నాకు బాధ అయింది. ఎందుకు మా అమ్మ ఇలాగ మాట్లాడుతుంది, మా అమ్మ ఎందుకు ఇలాగ మాట్లాడుతుంది? ఈ మాట మా అమ్మ నోట రావద్దన్న ఉద్దేశంతో నేను ఒక బిడ్డగా మారిపోయినా. ఇక డ్రెస్ వేసుకోలేదులే కండి, అంటే ఇంటి పనులన్నీ చేసేటోని, ఇంటి పనులన్నీ చేస్తాను. మా అమ్మ కష్టం కానివ్వకుండా, మా అమ్మ పనికి వెళ్తుంది కదండి, కూలికి వెళ్తుంది కదా, తోటలోకి పనికి వెళ్తుంది కదా. ఇంటికి వచ్చేసరికి అప్పుడు స్కూల్ 4 గంటలకు అయిపోతుంది. ఇంటికి వచ్చి మా అమ్మ రాకముందే పనులన్నీ చేసి గిన్నెలు దోమి అన్నం వండి, కూర ఒకటి మాత్రం నాకు రాదు, అన్నం ఒకటి వండి ఆ ఇండ్లు మొత్తం ఊడిచేసేసి గిన్నెలు మొత్తం దోమేసేసేసి నీళ్ళు ఎక్కడ అప్పుడు ఇంచుమించు ఆ రోడ్డు అంత దూరం బోరింగ్ ఉండిద్ది. బోరింగ్ నుంచి బిందెలు తీసుకొని నీళ్ళన్నీ ఆ నీళ్ళు 2 చేతులతో 2 బిందెలు పట్టుకొని, అటు ఎక్కువ బిందెలు ఉంటాయి, అల్యూమినియం బిందెలు ఉంటాయి, అలా చేతులు 2 పట్టుకొని కావిడి బద్దలు, ఆంధ్ర వాళ్ళకి తెలిసింది కాదు, కావిడి బద్దలు ఉంటాయి. ఆ బిందెలు కట్టుకొని భుజాన్ని వేసుకొని అక్కడ నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చి తొట్టిలు నింపి, మా అమ్మ రాకముందే మంచి గరం వేడి నీళ్ళు పెట్టి, అమ్మ రాగానే అమ్మ నీళ్ళు పోసి స్నానం చేసుకో. మా అమ్మ అలసిపోయింది కదా, ఇక కూర వండుదామా అనుకుంటే నేను కూరగాయలు మొత్తం తరిగించి మొత్తం కోసిచ్చి మా అమ్మ పొయ్యి దగ్గర కూర్చుంటుంటే అవన్నీ తీసుకొచ్చి అమ్మ దగ్గర పెడితే అమ్మ ఒకటి తాలింపు వేసుకొని వండుకుండిద్ది, మళ్ళీ తీసుకుని మొత్తం ఇంట్లో పెడుతుంటున్నాయి. అప్పుడు మా గ్యాస్ పొయ్యిలు ఎక్కడేయండి, అప్పుడు ఆ పొగలేస్తుంటే ఇవిగో నీ చేత కాదు నీ అని చెప్పి ఏదో అట్లా కోపం కాదు, అలాగని మా అమ్మ పక్క జరిపి నేను ఊదేటోని. ఎందుకు ఊదితే కళ్ళ నుంచి పొగలు వస్తుంటుంటే పాపం. అంటే కష్టపడకూడదు అమ్మా, కష్టపడకూడదు. నేనున్నంత కాలం లేక మా అమ్మ బ్రతికినంత కాలం నన్ను బట్టి కష్టపడకూడదు. నా కొడుకులు ఉన్నారు, బిడ్డ ఉంటే బాగుండిద్ది అన్న మాట అమ్మ నోట రాకూడదన్న ఉద్దేశంతో అప్పటి నుంచి చిన్న కష్టపడనివ్వకుండా చాలా ప్రేమించేవాడిని. తర్వాత మా అమ్మ నేను కష్టపడుతున్నది చూసి, ఎందుకు బిడ్డ అంటే, లేదమ్మా చేస్తా, అలాగని చెప్పి స్కూల్ డుమ్మా కొడతానా? స్కూలే ఖాళీ. ఏదైనా హాలిడేస్ వచ్చిందండి, హాలిడేస్ రాగానే మా అమ్మతో పాటు పనికి వెళ్ళేవాడిని. అప్పుడప్పుడు పనికి మా అమ్మ బదులు పనికి వెళ్ళేవాడిని. అమ్మ ఇవాళ నీ బదులు నీ పనికి వెళ్తాను, ఇంట్లో కూర్చో. ఎందుకు నేను వెళ్తా? లేదు నేను వెళ్తా కదా, నేనున్నా కదా. తల్లిని తండ్రిని ఇంత కష్టపడనివ్వకుండా మా అమ్మని అంతగా ప్రేమించానండి. నన్ను బట్టి మా అమ్మ నాన్న ఎప్పుడు ఆడవలేదు, నన్ను బట్టి వాళ్ళు ఎప్పుడు ఆడవలేదు. ఎందుకన్నానా ఆ మాట వాళ్ళ నోట ఎప్పుడు రాలేదు. నన్ను బట్టి వాళ్ళు సంతోషపడ్డారే కానీ నన్ను బట్టి వాళ్ళు ఎప్పుడు బాధపడలేదు, దుఃఖపడలేదు. హలో పిల్లలు, యవనస్తులు ఎలా ఉన్నారు మరి? మీరు మిమ్మల్ని బట్టి మీ తల్లిదండ్రులు బాధపడుతున్నారా, సంతోషపడుతున్నారా? సంతోషపెడుతున్నారా, లేకపోతే నిన్ను బట్టి బాధపడుతున్నారా? కొంతమంది తండ్రులు మస్తు తిడుతుంటుంటారండి, తండ్రిని తిడుతుంటుంటారండి. వాళ్ళని చూస్తే నాకు మస్తు కోపం వస్తుంది. ఒక తల్లి విలువ తెలియాలంటే అనాథులను అడగడం తెలుస్తుంది. తల్లి విలువ తెలియాలన్నా, తండ్రి విలువ తెలియాలన్నా, రోడ్ల మీద తిరుగుతున్నారే తల్లిదండ్రులు లేక అనాథులుగా ఉంటున్నారు, వారిని అడగడం తెలుస్తుంది. బ్రతుకున్న వాళ్ళకి మనకేం తెలుస్తుంది? అంచాను, నీ తల్లి విలువ నీకు తెలుసా? హలో బ్రదర్, నువ్వు మగోడే పుట్టినావు, నీ తల్లి విలువ నీ తండ్రి విలువ నీకు తెలుసా? చీటికి మాటికి ఎందుకు వాళ్ళని నువ్వు చెదరించుకుంటావు, అసహించుకుంటావు? ఎందుకు మీ అమ్మ నానంటే నీకు అసలు ఎందుకు పడదో? నీకోసం తాను ఏ త్యాగం చేసుకుంటుంటే ఎందుకు మాటికి చెదరించుకుంటావు? ఎప్పుడైనా అమ్మా అని ప్రేమతో పిలిచిన మనిషిని నువ్వు ఎప్పుడైనా కనీసం నోటితో అమ్మాని పిలిచి ఏమే
ఏ ముసలిదానా, అవునా ముసలిదా, కనీసం ప్రేమతో అమ్మని పిలిచావా ఎప్పుడైనా? ఎప్పుడైనా అమ్మని పక్కన కూర్చొని మాట్లాడి పలకరించావా? ఆప్యాయతగా అమ్మా నీ నాన్నని ఎప్పుడు ఆప్యాయతగా పలకరించి వాళ్ళని పరామర్శించావా? వాళ్ళు ఏం కోరుకుంటారు మన దగ్గర? వాళ్ళు ఏం కోరుకుంటారు? నీ ఆస్తులు కోరుకుంటారా? వాళ్ళే మీకు ఆస్తి ఇస్తారు కదా, వాళ్ళు ఏం కోరుకుంటారు మన దగ్గర? మన ప్రేమను కోరుకుంటారు. అలాంటి వాళ్ళు నీ దగ్గర ఆస్తులు అంతస్తులు కోరుకోరు, మనం పంచే ప్రేమ కోరుకుంటారు వాళ్ళు. అంతే, వాళ్ళకి కావాల్సిన ఆస్తులు కాదు, మనం వారిని ప్రేమిస్తే చాలు, అదే వారికి పెద్ద పండుగ, పెద్ద ఆస్తి. తల్లిదండ్రులని ఎప్పుడు దుఃఖపెట్టద్దు. నన్ను బట్టయితే మా అమ్మ నాన్న వాళ్ళు ఎప్పుడు ఏడవలేదు, ఎందుకన్నా నాన్న వాళ్ళు ఎప్పుడు దుఃఖపట్టలేదు. నాన్నకి కష్టం కాకుండా కష్టపడ్డాను. ఈ చేతులు ఉన్నాయే, చిన్న వయసు నుంచి నలిగిన చేతులు ఇవ్వండి. ఇవి కష్టపడిన చేతులు, కష్టపడ్డ చేతులు ఇవి. ఈ చేతులకి సుఖం అంటే తెలియదండి. చేతులకి చిన్నప్పటి నుంచి కష్టం కష్టం కష్టం, శ్రమ శ్రమ. అందుకే ఇప్పటికీ సేవలో కష్టపడే మనసు. ఇప్పటికీ అన్నీ ఉన్నా ఎంత మాత్రం సుఖపడడం ఇష్టపడను. అన్నీ ఉన్నా లేనట్టుగానే ప్రభు కోసం కష్టపడుతూ వస్తా. ఎందుకంటే చిన్న వయసు నుంచే కష్టం అంటే తెలుసు నాకు. సుఖం ఎప్పుడు ఈ చేతులు ఎరగలేదు, ఈ శరీరం ఎప్పుడు సుఖపడలేదు. పేదరిక కుటుంబం, అమ్మా నాన్న చాలా కష్టపడి మా కోసం వాళ్ళు ఏమో చేస్తున్నారు, మేము ఉండి దేనికని ఆలోచిస్తూ, మా తమ్ముడికి కూడా అన్నీ చెబుతూ, అమ్మ విలువ నాన్న విలువ అని చెబుతూ, మా తండ్రికి మా అమ్మకి మా తమ్మునికి అన్ని చెప్పుకుంటూ, వారిని కూడా ఒక మంచి మార్గాల్లో సలహాలు ఇస్తూ నడిపిస్తూ, ఇద్దరం కలిసి ఎంతో సహాయం చేసేవాళ్ళం, ఎంతో ప్రేమించేవాళ్ళం, వాళ్ళ కోసం ఏమైనా చేసేటోళ్ళం. కాలుకు ముళ్ళు గుచ్చుకోకూడదు, వాళ్ళు శ్రమ పడకూడదు, మనం చూడగా వాళ్ళు బాధపడకూడదు, దుఃఖపడకూడదు అని వాళ్ళ కోసం త్యాగం చేసుకున్నాం. కష్టపెట్టే వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు కావచ్చు. అయ్యా, ఎప్పుడు కష్టపెట్టకండి తల్లిదండ్రుల్ని. ఏమి విత్తుతామో అదే కొస్తాం. ఎప్పుడైనా నీ తల్లిదండ్రుల్ని కష్టపెట్టావా? ఈరోజు పశ్చాత్తాపడు. నిన్ను బట్టి వాళ్ళు ఏడుస్తున్నారా? ఇదిగో ఈ ప్రార్థన అయిపోగానే క్షమాపణ కోరుకో, క్షమించమని అడుగు. అది నీకు ఎంతైనా మంచిది. నేను బట్టి ఏడుస్తున్నారు కావచ్చు, నేను బట్టి వాళ్ళు బాధపడుతున్నారు కావచ్చు, నేను బట్టి వాళ్ళు కన్నీరు కారుస్తున్నారు కావచ్చు, దుఃఖపెట్టకండి. వాళ్ళ కన్నీరు మనకు ఉసురుగా మారుతుంది, అది మనకు శాపంగా మారుతుంది. ఎప్పుడు బాధ పెట్టవద్దు తల్లిదండ్రుల్ని. మనల్ని బట్టి వాళ్ళు ఎప్పుడు సంతోషపడాలి, మనల్ని బట్టి వాళ్ళు ఎప్పుడు ఆనందపడాలి. ఎప్పుడు దుఃఖపెట్టద్దు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థానంలో ఉన్నా వాళ్ళు ఎప్పుడు బాధ పెట్టద్దు. మా అమ్మని నాన్నకి ఇంత కష్టం కాకుండా, నా ద్వారా ఇంత నొప్పి రాకుండా, ఇంత బాధ కలగకుండా వారిని ఎప్పుడు సంతోషపెట్టడానికి రకరకాలుగా ప్రయాసపడదు. అవసరమైతే ఎప్పుడైనా తల్లిదండ్రులు వాళ్ళ ఉపవాసం పిల్లలకు పెడతారు కదా, మా అమ్మ నాన్న కష్టపడుతున్నారని నేను ఉపవాసం ఉండి అమ్మా నేను తిన్నానమ్మా అని చెప్పి అబద్ధములాడి వాళ్ళు నువ్వు తినమ్మా, నువ్వు తిను బిడ్డా, మరి నువ్వు నేను అప్పుడే తిన్నా. ఎందుకు? పగలంతా కష్టపడి వచ్చింది పాపం, మళ్ళీ ఉపవాసం పండుకుంటే ఎట్లా? నేను అవనొస్తు ఉండగలుగుతాను, వాళ్ళు కష్టపడి పని చేసుకుంటున్నారు ఎలాగా అని చెప్పి అవసరం ఉన్నప్పుడు ఉపవాసం ఉండి వాళ్ళకి తినమని చెప్పేటోన్ని. అలిసిపోయి వస్తుంది, చేసి ఓపిక వాళ్ళకు ఉండదు. ఉన్నది పిల్లలకి పెట్టి పండుకుందామని వాళ్ళ ఆలోచన, కానీ నా ఆలోచన ఏంది? వాళ్ళు కష్టపడి వస్తున్నారు, నేను ఎవరినొస్తాను ఉండగలుగుతానని నేను అప్పుడే తిన్నా అని చెప్పేసి అబద్ధంలో ఆడేసేసి వాళ్ళకి పెట్టేటోన్ని. అది అలాగా ఉన్న ఇంట్లో. మరి మీరు ఎలాగున్నారు నాకు తెలియదు, కానీ అది ఒక కొడుకైనా బిడ్డైనా ఇంట్లో అలాగా ఎదగాలి. అవసరమైతే తల్లిదండ్రులు మంచం మీద కూర్చుంటే వాళ్ళకి దగ్గర తీసుకొచ్చే వాళ్ళకు ఉండాలి, కానీ మనమే మంచం మీద కూర్చొని అమ్మా ఏ మమ్మే అన్నం తీసుకుంటారా నీకేం జీతకత్త ఏమైనా
ఏమమ్మా కుర్చీలో కూర్చుని అన్నం పెడతావా బేటవా నీకు తెలీదా? అరే బెదిరిస్తావు, బెదిరిస్తే ఎట్లా? బెదిరిస్తున్నావంటే నీకు తల్లి విలువ తెలియదు. నాన్న బెదిరిస్తున్నాడు, నీకు తండ్రి విలువ తెలియదు. ఆడరేయకండి, గట్టిగా మాట్లాడకండి, బెదిరించకండి, ఆప్యాయతగా ప్రేమించండి. వారి కష్టపెట్టకండి, దుఃఖపెట్టకండి. నీ ద్వారా వారు సంతోషపడినట్లుగా వారి పట్ల ప్రవర్తించు. చెబుతున్నా కదా, లేని వాడిని అడిగి చూడండి ఎంత దుఃఖం ఉండిద్దో. అనాథులను చూడండి ఎంత బాధ ఉండిద్దో. మన ఇంట్లో మనకు ఆస్తులు ఎవరు చెప్పమంటారా? తల్లిదండ్రులు మనకు ఆస్తులు. వారిని బాగొట్టుకున్నామా ఆస్తి పోయినట్టే. కనుక మనల్ని బట్టి మన తల్లిదండ్రులు ఎప్పుడు దుఃఖపడద్దు. నన్ను బట్టి అయితే నేను చెప్పుకుంటున్నానండి, నన్ను బట్టి వాళ్ళు ఎప్పుడు బాధపడలేదు. నేను ఎప్పుడు వాళ్ళు సంతోషపెట్టడానికి నేను ఏమైనా చేసే వ్యక్తిని. అప్పటి నుంచి మా అమ్మ నాకు బిడ్డలేరన్న మాట మాట్లాడ మానేసింది. అప్పుడు ఆ మంటదే, నాకు బిడ్డలు లేకపోయినా మా కొడుకులు ఉన్నారండి అని అందరికీ సాక్ష్యం చెబుతున్నది. చూసారండి, సాక్ష్యం చెబుతుంది. ఇంకా మమ్మల్ని చూసి అందరూ నోటి మీద వేలేసుకున్నాడే కంటే ఇలాంటి వాళ్ళని కనాలరా. వాళ్ళ కొడుకులు అని తిడతాడు, నా కడుపును నువ్వు చెడ పుట్టావురా, కనీసం ఆ జాన్ నా కడుపును పుట్టిన బాగుంటుండే అని ఎంతోమంది కోరుకునేవాళ్ళు. వీడు చెడబుట్టిన నా కడుపున, వీడు బిడ్డ నువ్వు పుట్టిన బాగుంటు నా కడుపున బాగుంటుండే అని అలాగ మాట్లాడుకునేవాళ్ళు. ఏం చేద్దాం, జ్వరం వచ్చింది. ఒక్కసారి అనిపిస్తుంది, మంచోళ్ళకి కష్టాలు ఎక్కువ వస్తాయి అంటారు కదా, మంచోళ్ళకే బాధలు ఎక్కువ వస్తాయి అంటారు కదా, బాగున్న వాళ్ళకే మంచిగున్న వాళ్ళకి కష్టాలు ఎక్కువ వస్తాయి అంటారు కదా. ఇలాంటి మంచి సాక్ష్యం, మంచి పేరు, మంచి బుద్ధి ఉన్నందుకే కష్టాలు వస్తున్నాయి కావచ్చు. నాకు జ్వరం వచ్చిందండి, ఆ జ్వరముకు పడిపోతే అబ్బాబ్బాబ్బా ఇంక అసలు కోలుకోలేదండి. ఎన్ని హాస్పిటల్ తిప్పారో. పేదరిక కదండి, అప్పులు చేశారు, డబ్బంతా ఖర్చు పెట్టారు. ఎన్ని హాస్పిటల్ ఉన్నాయో అన్ని హాస్పిటల్కి వెళ్ళారు. ఎక్కడ ఈ డాక్టర్ బాగుంటాడు, ఆ డాక్టర్ మంచి చూస్తాడు నుంచి ఎంతమంది సలహా ఇస్తే అన్ని చోట్లకి వెళ్ళి చూపించుకున్నాం, ఎక్కడ తగ్గలేదు. జ్వరం ఎక్కువైపోయింది. ఆ జ్వరం ఊపిరితిత్తుల్లోనికి సోకి 2 ఊపిరితిత్తులు పాడైపోయినాయి. ఎడమ ఊపిరితిత్తు పూర్తిగా పాడైపోయింది. ఎడమ ఊపిరితిత్తి రోజుకి బలంగా ఉన్న వ్యక్తిని బక్కసిక్కిపోతున్నాను, రోజుకి దిగిపోతున్నా, రోజుకి క్షీణించిపోతున్నా, బలహీనమైపోతున్నా. దమ్ము, ఆయాసం, దగ్గు, ఒకటే దగ్గు, నడవలేని స్థితి. 4 అడుగులు ముందుకు వేస్తేనే ఆయాసం, అక్కడ కూర్చున్న దగ్గు, పక్కసిక్కిపోయాను. అందరూ ఇక అయ్యో పాపం ఇలాగైపోతున్నాను చెప్పేసి అందరూ పాపం అనుకుని అందరూ దూరం అయిపోతుంది. ఏదైనా డబ్బున్నంతసేపే కదా అండి బంధువులు, స్నేహితులు. బెల్లం ఉన్నంతసేపే కదా ఏగలు అన్నట్లుగా నా దగ్గర ఆరోగ్యం బాగున్నంతసేపే, నేను బాగున్నంతసేపే అందరూ వస్తున్నారు. కాస్త ఎప్పుడైతే బలహీనం అయిపోయానో ఫ్రెండ్స్ అందరూ దూరం అయిపోయారు. నన్ను విడిచిపెట్టకుండా నన్ను అంటు కట్టుకొని ప్రేమించిన ఎవరంటే అమ్మ, నాన్న. మొదట మా అమ్మ, తర్వాత నాన్న. అందరూ విడిచిపెట్టినా, అందరూ అసహించుకున్నా, అందరూ వచ్చి
చీ చీ చీ, అది ఒక అది ఒక అంటు రోగం కనుక అది అది ఒక అంటు రోగం లాగా ఉండిద్ది. కాబట్టి ఎక్కడికి వెళితే మళ్ళీ మాకు అంటుతుందేమో అందరూ దూరం అయిపోతే నా దగ్గర ఉండి అనుక్షణను కాపాడుకుంటూ వస్తుందంటే అమ్మ. దేవుని తర్వాత స్థానం సేవకునిది, సేవకుని స్థానం తల్లిదే. ఇక చాలామంది ప్రభుని నమ్ముకోకపోయినా అమ్మ గురించిన పాటలు ఎన్నో పాడతారు కదండి. అమ్మ ఒక దైవం అంటారు కదండి, అమ్మ ఒక దేవుడు అంటారు కదండి. చాలా ప్రేమిస్తుంది. ఎందుకు? తన కోసం ఎంత కష్టపడ్డా, తన కన్న పేగు పంచుకుని పుట్టిన వ్యక్తిని కదా, తను ప్రేమించిన విధానం చూసింది కదా, తన కోసం ఎంతో కష్టపడ్డా కదా. అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ నా కొడుకు నాకు ఎక్కడ దూరం అవుతాడోమన్న బాధ గుండెల్లో తనకి వెంటాడుతున్నది. మంచివాడు, నా కొడుకు బంగారు లాంటివాడు, నా కొడుకు ఎక్కడ దూరం అవుతాడా, ఎప్పుడు చనిపోతాడో, అయ్యో నా కొడుకు దూరం అవుతాడేమో అన్న బాధతో అప్పులు చేసి చూపిస్తున్నారు. అయినా ఎక్కడ బాగుపడలేదు. రోజు రోజుకి రోగం పెరిగిపోతుంది. అందరూ దూరం అయిపోతున్నారు. ఒకరోజు రాత్రి అలాగ ఇంటి ముందు ఎండాకాలం మంచం మీద పండుకొని, ఆ రోగశయ మీద పండుకొని అలాగా దగ్గు ఎక్కువైపోయి బాధ భరించలేక, ఇక ఆ రోజు రాత్రి నా చివరి రాత్రి అనుకుని నేను మనసులో అనుకొని ఈ రోజుతో నా జీవితం అయిపోతుందేమో అన్న ఆలోచనలోకి నేను వచ్చేసాను. ఇక బ్రతుకుతున్న మన గ్యారెంటీ నాకు లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మా అమ్మ దగ్గరకు వచ్చని, బిడ్డ నీకేం కాదు అంటుంది. నీకేం కాదు బిడ్డ, ధైర్యం చెబుతుంది. కానీ నా బాధ నాకు తెలుసు కదా. అందరూ వస్తున్నారు, అయ్యో పాపం, అయ్యో పాపం మంచి పిల్లోడు, అయ్యో పాపం మంచి పిల్లోడు, మంచోడు, ఎందుకు ఇలాగ అయిందో. అసలు ఆ దేవుని కూడా కళ్ళు ఉండాలి కదా కొంచెమేనా అని నన్ను బట్టి నన్ను చూసి వాళ్ళు అలాగ మాట్లాడుకుంటే పాపం అనుకుంటూ పోయేవాళ్ళు. ఇంకా దగ్గర కూర్చుని ఏడుస్తూ బాధపడుతూ నా కొడుకు దూరం అవుతాడన్న ఆలోచనతో ఏడుస్తూ మా అమ్మ ఉంటుంటే, మా అమ్మ ప్రార్థన పర్రాలు కాబట్టి, చర్చికి వెళ్తున్న వ్యక్తి కాబట్టి నా దగ్గర కూర్చొని, ఆ రోజు ఈ రాత్రి నా ప్రాణం పోతుంది అనుకుంటున్నాను. అర్ధరాత్రి పూట చిన్న పల్లెటూరు, హాస్పిటల్కి వెళదామంటే ఏ హాస్పిటల్కి వెళ్ళాలి? అన్నీ తిరిగి వచ్చిన హాస్పిటలే కదా. ఈ రాత్రి ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళినా బాగుపడిన కదా అని ఆలోచించి, ఎక్కడికి వెళ్ళినా ప్రయోజనం లేదు, సరే ఎక్కడికి వెళదామని అన్నా కూడా ఆ రాత్రి ఎవరో అంబులెన్స్లు ఉన్నాయా, లేకపోతే కార్లు ఉన్నాయా, బైకులు ఉన్నాయా, ఏమీ లేవు. ఒక ఆటో కూడా మా గ్రామంలో లేదు. అప్పుడు ఇంకా మోసుకుంటూ పోవాలేమో. ఆ రాత్రి మా అమ్మ నా దగ్గర కూర్చొని ఏడుచుకుంటూ ప్రార్థన చేసింది. ఏమని చెప్పమంటారా? అయ్యా, ఇప్పుడు మీరు నాకు ఇచ్చిన కొడుకు మంచోడు, నా పెద్దోడు నాకు కావాలి, ఈతుడు నాకు దూరం కావద్దు. నా కొడుకును మీరు బ్రతికిస్తే నిన్ను సేవకిస్తా ప్రభా అని మొక్కుబడి చేసుకుంది. ఎప్పుడైతే నా దగ్గర మా అమ్మ అలాగా మొక్కుబడి చేసుకుని ప్రార్థన చేసుకుంటుందో, ఆమె ఏడుపు నేను చూసి నాకు చాలా బాధ అయింది. ఎందుకు ఏడుస్తుందా? నా బాధ తట్టుకోలేక నేను అవస్థ పడుతుంటే, నా బాధ చూడలేక అమ్మ ఏడుస్తుంది. మా అమ్మ ఏడుస్తుంది. నేను ఎప్పుడు చూడలే అమ్మ ఏడుస్తుంటే. అమ్మని సంతోషం పెట్టినావు కానీ ఏడుపుని ఎప్పుడు చూడలేదే. అమ్మ ఏడుస్తుంటే నాకు చాలా బాధ అయిపోయింది. ఎందుకు ఏడుస్తున్నా అమ్మ? ఏడుస్తుంది.
ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటుంది, ప్రభువా నా కొడుకు నాకు కావాలి, నా పెద్దవాడు నాకు కావాలి, నా కొడుకుని లేక అయ్యా నా పెద్దోడు నాకు ఇస్తే బ్రతికిస్తే నేను సేవకి ఇస్తా ప్రభువా. అక్కడ చిన్న ప్రార్థన చేసుకుందండి. ఎప్పుడైతే తను మొక్కుబడి చేసుకుని ప్రార్థన చేసుకుందో పోయే ప్రాణం తిరిగి వచ్చింది. ఆ రోజే చనిపోతాను అనుకున్నాను కదా, ఆ రోజు బ్రతికాను. మరుసటి రోజే ఎవరో మాకు తెలియని ఒక వ్యక్తి వచ్చి అంటాడు, ఎందుకు పిల్లడు ఇలాగ మారిపోయాడు, ఏం జరిగింది అని అంటే, ఏమో ఇలాగా జరిగిపోయింది. మరి హాస్పిటల్కి వెళ్ళారా? వెళ్ళాం. మరి ఏమన్నారు? ఇలా కష్టం, ఇలా ఏం చూస్తుంది కానీ చెప్తలేదు, గ్యారెంటీ ఇస్తలేదు. అంటే సర్రా నేను చూపిస్తారా అని అతను మా ముఖం తీసుకెళ్ళి హాస్పిటల్కి అండి. ఒక ప్రాంతానికి ఉన్నది కదా, దాన్ని ఏమంటారు, షాలెం రాజు ఉన్న పాస్టర్ గారు, చిలుకలూరుపేట కదా, చిలుకలూరుపేట. ఆ ఊరికి తీసుకెళ్తే అక్కడ క్రిస్టియన్ హాస్పిటల్, దేవుడు నమ్ముకున్న బిడ్డల హాస్పిటలే. అక్కడ తీసుకుని వెళితే అక్కడ ఫ్రీ, మొత్తం ట్రీట్మెంట్ మొత్తం ఫ్రీనే, ₹1 ఖర్చు లేదు, మొత్తం ఉచిత వైద్యం, టాబ్లెట్స్ ఇచ్చారు. సరిగ్గా 6 నెలల్లో టాబ్లెట్స్ వాడాను, యథావిధిగా మారిపోయాను. దేవునికి స్తోత్రం. పోయే ప్రాణం తిరిగి వచ్చింది. కారణం ఏంటో చెప్తారా? ఆ రోజు మా అమ్మ చేసిన మొక్కుబడి ప్రార్థన. మొక్కుబడి చేసుకుంది, ప్రార్థన చేసింది, కృపను బట్టి బ్రతికించాడు. 1 సంవత్సరం గడిచింది, ఆరోగ్యంగా ఉన్నాను. ఆరోగ్యమేను కదా, ఇప్పుడు సేవ చేయాలి అన్నా. సేవకి వెళ్ళండిద్ది. ఎక్కడికి వెళ్ళాలి? అప్పుడు హోసనా మినిస్టర్స్లో బైబిల్ ట్రైనింగ్ ఆగస్ట్ నెలలో సెమినార్ జరుగుతుంది. చోటుకి వెళ్ళయ్యా, అక్కడ ఫీజు కట్టాలి కదా, మరి డబ్బులు ఉన్నాయా? లేవు. మరి ఎట్లా? మంగళసూత్రం ఉంది కదా నాన్న, దీన్ని తాకట్టు పెట్టి ఇస్తానని ఇద్ది. మరి ఇస్తే నానేమంటాడే, నాన్న ఏమని అనుకొని మంగళసూత్రం బ్యాంకులో తాకట్టు పెట్టి ₹1000 ఇచ్చి పంపించిందండి. ఎవరైనా అంత సమర్పణ ఉందా తల్లి? ఎవరికైనా ఉండిద్దా? తల్లి అంటే అలా ఉండాలి. కొడుకు కోసం భర్త కట్టిన మంగళసూత్రం కూడా తాకట్టు పెట్టిందే, దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తుందో చూసారా? అలాగ సేవకు పంపించింది. ట్రైనింగ్ ముగించుకుని వచ్చాను. ఇప్పుడు ఎక్కడ సేవ చేయాలి? మీకు చెప్పిన కావచ్చు, మా పాస్టర్ గారు అన్నాడు, కష్టపడతావా సుఖపడతావా? లేదు, ప్రభు కోసం కష్టపడతా. అయితే నిర్మల్ వెళ్ళు. ఎందుకో ఇక్కడికి వచ్చాను. ఇలా ఉన్నా, ఇప్పటికీ ఆరోగ్యంగా ఉన్నా, ఇప్పటికి ఏం కాలేదు. ఇప్పటికీ ఒక హాస్పిటల్కి వెళ్ళి ఒక సెలన బాటిల్ ఇంతవరకు నాకు ఎక్కలేదు ఇప్పటికీ. మరి ఈ లోపల ఈ అలవాటు నాకు మాత్రం తెలియదు. బ్రతికున్న ఒకటి మాత్రం తెలుసు, అంతే. ఆరోగ్యంగా ఉన్నా, బ్రతికున్నా, నమ్మకంగా సేవ చేస్తున్నా, దేవుని దృష్టికి యథార్థంగా ఉన్నా, సేవకుల పక్షాన ఉన్నా, సేవకుల దగ్గర నమ్మకంగా సాగిపోతున్నా. ఈ స్థితిలో ప్రభు నన్ను ఉంచాడు. ఎంతటి కారణం ఏంటయ్యా అంటే, మా అమ్మ ఏడుచుకుంటూ ప్రార్థన చేస్తూ మొక్కుబడి చేసుకుంది. ఆ రాత్రి పోయిన ప్రాణం తిరిగి వచ్చింది. ఎందుకయ్యా ఈ మాటలు మీకు చెబుతున్నానంటే, మన జీవితంలో కూడా ఆశీర్వాదాలు రావాలన్నా, మేలులు జరగాలన్నా మనము ఏకాంతంగా ప్రార్థన చేసుకుంటూ, కన్నీరు ఖర్చు ప్రార్థన చేస్తూ ప్రభు దగ్గర మొక్కుబడి చేసుకోవాలి. ఎన్నో అద్భుతం ప్రభు చేస్తాడు. ఒక చిన్న మొక్కుబడి చేయి. ఇది చేస్తా ప్రభు నీ కోసం, ఇది ఇస్తా ప్రభు నీ కోసం, ఇంత కానుకిస్తానయ్యా, ఈ వస్తువు కొనిస్తానయ్యా, ఈ అవసరం తీరుస్తా ప్రభు, నాకు సహాయం చేయండి, నేను నీ కోసం ఇది చేస్తానయ్యా. ఒక చిన్న మొక్కుబడి చేసి చూడు.